హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆయుష్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు అయితే చిల్డ్రన్స్ డే అనమాట. ముందుగా అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో మీ పిల్లలు కానీ మీకు అందరికీ చెప్తున్నాను. సో ఈరోజు అయితే ఇంకా వర్షం అయితే ఫుల్ వచ్చేసింది అనమాట. సో చూపిస్తాను, చూసేయండి. వర్షం చూసారు కదా, ఫుల్ బండి అన్నీ మొత్తం తడిసిపోయాయి అనమాట. ఇంకా బాబునైతే తీసుకురావడానికి వెళ్ళాలి 11:30 కల్లా. సో బాబునైతే తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా వర్షం అయితే వస్తుంది, వెయిట్ చేసేసి ఇంకా వర్షం అయితే స్టాప్ అయ్యాక అయితే వెళ్ళాలన్నమాట. సో వెయిట్ చేస్తుంటాను. అంటే 9 to 11 అని చెప్పారు. ఇప్పుడైతే ప్రజెంట్ 11:10 అయింది. ఇంకా వర్షం స్టాప్ కాలేదు కాబట్టి ఇంక వెళ్ళట్లేదు. ఎప్పుడు స్టాప్ అయితే అప్పుడు వెళ్దాం అనేసి అయితే ఉండిపోయాయి అనమాట. సో చూస్తుంటే అక్కడికి వెళ్ళాక కూడా స్కూల్ దగ్గర కూడా వీళ్ళైతే వీడియో తీస్తాను. సో ప్రస్తుతానికి ఇది చూసేయండి. చెప్పులో కింద పెట్టు, ఇంకా కింద సరిగ్గా పెట్టు. అది కూడా పెట్టు, పైంది. ఇంకోటి షూ పెట్టు, పైన చూడు, పెట్టు, కింద పెట్టేసి ఉంటా. ఫస్ట్ నువ్వు ఏమి ఇచ్చినారో చూద్దాము. నీకేమి ఇచ్చినారు ఈరోజు స్కూల్లో చూద్దాం, ఓకేనా? ఏమిది? సర్టిఫికెటు, స్పోర్ట్స్ మాన్యా ఇన్ ద గేమ్ ఆఫ్ పాస్ ద వాటర్. వావ్. ఓకే ఓకే. సుశాంత్ సాయి. స్పూన్ రాలేదమ్మా, తినేసాయి. ఎవరు ఇచ్చినారు? ఎవరికి ఇచ్చినారు? ఇది చూపించు, ఇట్లా చూపించు, నాకు చూపించు, ఇక్కడ చూపించి తిప్పి ఇట్లా. వెరీ గుడ్ నాన్న. చూపించు, చూపించమా. మై ఇట్స్ మై. చూద్దాం, నేను చూస్తాను. ఈయన నేను చూస్తాను, ఈయన నాకు కూడా ఇవ్వట్లేదండి అసలు. చూద్దాము తన పైన పేరుందా ఏమైనా ఉందా అని చూద్దాం అన్నప్పుడు అసలు ఇవ్వట్లేదు అనమాట. సో తను అది పెట్టి మర్చిపోయింది. చూడండి ఇప్పుడు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ అండి మా బాబుది. ఇంకా ఇది ఫస్ట్ ప్రైజ్ అనమాట. సో సర్టిఫికేట్స్ అయితే చాలా వచ్చాయి అనమాట. ఇదైతే ప్రైజ్ అయితే ఫస్ట్ టైం అయితే రావడం. సో థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ డాడీ. లవ్ యూ డాడీ. వెరీ గుడ్. ఇంకా ఇది వచ్చేసి ఇంకా మెడల్ అనమాట. అది కూడా థర్డ్ ప్రైజ్ విన్నర్ మెడల్. ఇందాక చూపించింది కూడా అది సర్టిఫికేట్ అనమాట. సో ఇవన్నీ అయితే మా బాబుకి వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది చిల్డ్రన్స్ డే రోజు. ఇంకా ఈరోజు అది ఇది వచ్చేసి కూర. ఆ రోజు చిల్డ్రన్స్ డే రోజు ఈవినింగ్ చేసినటువంటి కూర అనమాట. సో ఈ వీడియోలో 2 days వ్లాగ్ అయితే ఉంటుందన్నమాట. సో మధ్యలో 1 day మాత్రం మిస్ అయిపోయింది వీడియో. అసలు వీడియో కూడా షూట్ చేయలేదన్నమాట. సో అందుకనేసి అయితే గ్యాప్ వచ్చింది. ఇది వచ్చేసి కందికాయలు తెలిసి ఉంటుందండి అందరికీ. సో ఇంకైతే నేను ఇలాగైతే చేసుకుంటాను అనమాట. సో గింజలన్నీ ఫస్ట్ తీసేసుకుని పొట్టు తీసేసి ఇంకా అందులోకి వచ్చేసి క్యారెట్, టమోటో, ఇంకా బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంకా నాకు లేకపోవడం ఖాళీ అయిపోవడం వల్ల నేనైతే వేసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మసాలా కూడా మిక్సీకి అయితే వేసి పెట్టేసుకున్నాను అనమాట. సో కొద్దిసేపు అయిన తర్వాత మసాలా కూడా అందులోకి యాడ్ చేసేసుకొని కూర అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, చాలా బాగుంటుంది. అండ్ మనం చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ కూర. నాకైతే చాలా ఇష్టము. చాలానే తీసుకొచ్చాము ఇవి కందికాయలు. కొన్ని అయితే ఇలా కూర అయితే చేసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే ఇంకా ఉడకపెట్టేశారనమాట. ఉడకబెట్టితే మంచిగా తింటారనేసి.
ఇదండి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసుకొని ఇంకా అలాగైతే తీర్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ రోజు నైట్ ఇది వచ్చేసి నైట్ 9 అలాగ అయిందనమాట. సో మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేసి ఇంక పడుకొని పోవడమే అనమాట. సో ఇలా అయితే క్లీన్ చేసేసాను. సో నైట్ టైం నాకు ఇలా మంచిగా క్లీన్ చేయకపోతే మాత్రం నాకైతే అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టదనమాట. సో ఇలాగైతే క్లీన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రైడే నైట్ తెచ్చుకున్నామని కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నామంట. ఎందుకంటే సాటర్డే మార్నింగ్ 5 o'clockకి మా ఆయన అంటే అయ్యప్ప మాల అయితే వేయడానికి అయితే వెళ్తున్నారనమాట. సో ఫస్ట్ టైం తను అయ్యప్ప మాల వేయడము ఒక 3 years నుంచి అనుకుంటున్నారు. మా బాబు పుట్టినప్పటి నుంచి అనుకున్నారు, బట్ ఈసారి అయితే వీలైందనమాట. ఇంకా అందుకోసం అయితే ముందు రోజు అన్నీ మేమైతే రెడీగా చేసి పెట్టుకున్నాం అనమాట. ఫ్రూట్స్, తర్వాత వచ్చేసి కొన్ని మనకు కావాల్సినవన్నీ, ఇంకా దేవుడికి పూజకి కావాల్సినవి అండ్ పూలు అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. పూలు అయితే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, చూపించలేదు మీకు. ఇక అన్నీ చూపిస్తాను అనమాట. కొత్తిమీర, అవి కొద్దిగా సోప్లో అన్నీ కంప్లీట్ అయిపోయింటే ఈ వారానికి తగ్గట్టుగా తెచ్చుకున్నాము. ఇవి వచ్చేసి కాసరకాయలు అండి. ఆ రోజు నైటే చేసేసాను అవి కూడా. సో చూపిస్తున్నాను. పూలు ఏంటంటే ఫస్ట్ తీసుకుని రాగానే అది సపరేట్ కవర్లో ఉంది కదా, అది వచ్చేసి ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుడి సామాగ్రిలు ఇవి వచ్చేసి ఇంకా ఆకు, టెంకాయ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. మార్నింగ్ 5-6కే పూజ చేసేయాలి కదా. సో ఇంకా ఆ టైంలో ఇబ్బంది అవుతుంది అనేసి అయితే ఇంక వచ్చేసి ఇంకా పౌడరు, తర్వాత వచ్చేసి ఇంకా చపాతి పిండి, సోపులు కొన్ని లేనివన్నీ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంక ఇవన్నీ అయితే ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత చూపించాను కదా, ఇవి కాయలు, కాసరకాయలు. ఇవి చాలా అంటే చాలా చేదుగా ఉంటాయి అనమాట. బట్ తినడానికి చాలా బాగుంటాయి. చాలా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో నాకు ఫస్ట్ అస్సలు నేను తినేదాన్నే కాదనమాట. నాకు మ్యారేజ్ అయ్యాక అంటే మా సైడ్ అస్సలు లేవు, మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ అయితే అస్సలు లేవు. ఇవంటే ఏంటో కూడా తెలియదు అనమాట మాకు. మ్యారేజ్ అయ్యాక మా ఆయన వాళ్ళ నుంచి నాకైతే ఇవి అలవాటు అయిందనమాట. అందుకనేసి ఇంకా అంటే మనకు చేదు అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది కదా, తింటే అలవాటు అవుతుంది అన్నట్టు అలాగే అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే చాలా బాగా తింటాను అనమాట. రొట్టెలోకి అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి ఎలా బాగుంటుందంటే, నాకు ఎలా ఇష్టం అంటే రైస్లో తినడము అంటే మాకు మార్నింగ్ చేసి తింటాం కదా రైసు, అది ఈవినింగ్ అందులోకి ఈ కాసరకాయ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట. వేడి అన్నంలోకి బాగోదన్నమాట. నైట్ చేసిన అన్నం మార్నింగ్ కావాలని నేను కొద్దిగా ఎక్కువ చేసుకుంటాను అనమాట. ఈ కూర చేసినప్పుడు నేను మా ఆఫ్టర్నూనే రైస్ అయితే పెట్టాను అనమాట. పెట్టాక ఇవి ఇంకా నైట్ కోసం అయితే ఇంకా ఆఫ్టర్నూనే పెట్టేసుకున్నాను రైస్. ఇంకా చపాతి ఒకటి చేసేద్దాం అన్నట్టు ఇంకా అప్పుడే పెట్టేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి అన్నంలో కంటే చద్దన్నంలోకి చాలా బాగుంటాయి అనమాట. నా టేస్ట్ వచ్చేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసుకొని ఇంకా వాటర్లో అయితే వేసుకొని ఇంకా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. సో ఇలాగ 1 or 2 times అయితే కడిగేసుకున్నాను. సో చాలా ఈజీ అండి, అసలు ఏం అవసరం ఇవి చేయడానికి. చాలా బాగా మంచిగా ఉంటాయి. అసలు తినగా ఒక 2 times 3 times తిన్నారంటే కానీ ఇంక ఇవే తినాలి అనుకుంటాం అనమాట. ఇంకా అలాగైతే కడిగేసుకున్నానండి. అన్ని కాయలు అయితే కడిగేసుకొని ఇప్పుడు ఇందులో ఒక వేరే గిన్నెలోకి అయితే వేసుకున్నాను కదా, ఇందులో అసలు మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఓన్లీ సాల్ట్ మాత్రం, రాళ్ళ ఉప్పు అంటాం కదా, కళ్ళు ఉప్పు, అది మాత్రమే యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా అది యాడ్ చేసుకొని ఆ గిన్నెలోకి మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలన్నమాట. అందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. ఎందుకంటే చేదంతా ఇప్పుడు మనం సాల్ట్ వేసి వేడి చేస్తాం కదా, ఆ చేదంతా కొద్దిగా బయటకు అయితే ఇలా వాటర్ రూపంలో అయితే బయటకు వచ్చేస్తుంది. సో అందుకనేసి అయితే వాటర్ యాడ్ చేయకుండా అలాగే సాల్ట్ వేసి అయితే చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందుకు కావాల్సినవి మిర్చి అండ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇవే అండి, దానికి అవసరం ఏముండదు. ఇంకా ఓన్లీ వీటితోనే మనం ఇలాగైతే మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే పెట్టేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఇంతే అండి, అసలు అవసరం ఉండదు, ఇంకేంటి అవసరం ఉండదు అనమాట ఇందులో యాడ్ చేసుకోవడానికి. ఇవి బాగా గోధుమ రంగులోకి అలా వచ్చినప్పుడు బాగా హీట్ అయినాయి, వేగినాయి అని ఇలాగా రంగు చేంజ్ అయినప్పుడైతే మనం ఇందాక ఉడకపెట్టేసుకున్నాం కదా, ఆ వాటర్ అంతా పక్కన తీసేసి ఓన్లీ కాయలు మాత్రమే తీసుకొని అందులో అయితే కలిపేసుకోవాలన్నమాట. సో ఇలాగండి, అంతే, చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా చపాతీలోకి చాలా బాగుంటాయి అన్నమాట. సో కొద్దిగా చేదు ఉంటాయి, అయినా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అండి 5
ఆ టైం అయింది 4:35. ఆ టైంలో అండి ఇంకా లేసాను. మా ఆయన అయితే వెళ్ళిపోయారు, ఆల్రెడీ స్నానం చేసేసి వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయాక నేను ఇంకంతా మొత్తం బండలు అనేది తుడిచేసి ముందు రోజు అంతా క్లీన్ చేసేసుకున్నానండి. అయినా కూడా ఇంకా మాల వేసుకుని వస్తారు కాబట్టి మరీ కూడా క్లీన్ చేసేసుకొని అంత బండలు అంతా మొత్తం తుడిచేయాలన్నమాట. సో ఇంకా నేనైతే స్కిప్ చేసేసాను, ఎందుకంటే ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా మొత్తం క్లీన్ చేయడము, అందుకనేసి స్కిప్ అయితే చేశాను. ఇక ఇలాగ బండలు అయితే తుడుచుకోవాలన్నమాట. ఇంక బాబు పడుకొని ఉన్నాడు. ఇంకా బండలు కడిగేసాను, మొత్తం కడిగేసి అంత స్కిప్ చేసేసాను, మీకు చూపించలేదు. ఇక వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అనమాట. వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా నేను బ్రష్ చేసేసి ఇక స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా దేవుడి ఫొటోస్ అన్ని కడిగేసుకోవాలి. నేను ఇక్కడ బ్రష్ చేసేపాటికి టైం వచ్చేసి 6 అయిందనమాట. సో ఆ టైం లేసి ఈ టైం అయిందండి పని మొత్తం కంప్లీట్ కావడానికి. ఇంకా ఇప్పుడు స్నానం చేసేసి ఇంక పూజ కూడా చేసుకోవాలన్నమాట. బాబు లేచేలోపు ఇంకా మాల వేసుకొని వచ్చేలోపు ఇదంతా కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. సో అలాగ చిన్నగా చేశాను అనమాట బ్రష్ చేసుకుంటూ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్నానం అంతా అయిపోయింది, మొత్తం ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవడమే అనమాట. ఇంతకుముందు పూజ చేసాం కదా, సో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి ఫొటోస్ పటాలన్నీ కడిగేసుకొని మొత్తం అయితే ఇంకా క్లీన్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా వర్కే ఉంటుందండి. ఇంక ఈరోజు నుంచి నేనైతే చాలా బిజీ అయిపోతాను అనుకుంటా, 1 మంత్ ఆర్ 1.5 మంత్. సో చూస్తాము, ప్రతి ఒక్క వీడియో కూడా మీతో షేర్ చేసుకోవడానికైతే నేనైతే రెడీగా ఉన్నాను అనమాట. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయడానికైతే రెడీగా ఉండండి ప్లీజ్. ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను, పూలన్నీ తీసేస్తున్నాను అనమాట. పటాలు కూడా అన్నీ తీసేసుకుంటున్నాను. నేను ఓన్లీ పటాలు వచ్చేసి సాటర్డే మాత్రమే క్లీన్ చేసుకుంటున్నానండి. దేవుడి పటాలు ఓన్లీ సాటర్డే మాత్రమే క్లీన్ చేసుకుంటే చాలా మంచిదంట. అందుకనేసి నేను సాటర్డే మాత్రమే క్లీన్ చేస్తాను. అండ్ థర్స్డే వచ్చేసి ఓన్లీ సాయిబాబా ఫోటో మాత్రమే కడిగేసుకుంటాను అనమాట, క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మిగతా ఏ టైంలో కూడా పటాలను అయితే నేను కదిలించిన అనమాట. సో ఇలాగండి అంతా మొత్తం క్లీన్ చేసేసి పటాలకైతే బొట్టు అంతా పెట్టేసి ఇంకా కలశం అయితే పెడుతున్నాను అనమాట. తమలపాకు చూపించాను కదండి, నిన్ననే తీసుకొచ్చాను. సో ఇంకా అంతా బొట్టు పెట్టేసి ఇంకా ఆకులు, తమలపాకు, టెంకాయ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. కలశం పెట్టాలన్నమాట. ఇంకా సాటర్డేను నేను కలశం అయితే పెడతాను. సో ఇదండి, ఇలాగైతే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మా ఆయన అంటే మాల వేసుకొని ఇంకా వచ్చే టైం అయ్యింది, అంతలోపు నేను పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. తను రాగానే ఇంక తను కూడా పూజ చేసేసుకొని ఇంక తనకు భిక్ష అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఏం సరిగ్గా తెలియదు, వారికి కూడా మా స్వామికి కూడా ఏం తెలియదు అనమాట. బట్ వచ్చినలాగా మేమైతే చేసుకుంటాము. సో ఇలా ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటాను అనమాట, వీడియో అయితే నేనేం షూట్ చేయలేదు. సో ఇదండి ఫైనల్లీ మా స్వామి అయితే మాల అయితే వేసుకొని అయితే వచ్చేసారనమాట. ఫస్ట్ టైం ఇది మాల వేయడము. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో, 2 days వీడియో అండి ఇది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు బాయ్.